నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు డైటిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అభితా చిల్కూరి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో రకరకాల హెల్దీ సప్లిమెంట్స్ ని ప్రజలకి పరిచయం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ నేను అడగాలి అనుకున్నది ఏంటి అంటే, ఇది ఆడవాళ్ళకి ఖచ్చితంగా మనం కేర్ తీసుకోవాల్సినటువంటి ఒక అంశం. వజైనల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకవేళ వస్తే దాని ద్వారా వచ్చేటటువంటి ఇబ్బంది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేకుండా ఉంటుంది. కొంతమంది అయితే డాక్టర్స్ కి చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైనా మంచి ప్రోడక్ట్ కానీ లేకపోతే మంచి మెడిసిన్ కానీ ఏదైనా చెప్తారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు అజినల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా డిస్కంఫర్ట్ ఏమైనా ఉన్న వాళ్ళు, లేదంటే అది ప్రివెంటివ్ గా అదేం రాకుండా హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు ఫెమిడిలైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. దీంట్లో మనకి ఏంటి అంటే 2 స్ట్రెయిన్స్ ఉన్నాయండి, ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్. ఒకటి లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 ఒకటి, ఇంకోటి లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001. ఈ 2 స్ట్రెయిన్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ మైక్రోఫ్లోరా ఏదైతే ఉంటుందో గుడ్ బ్యాక్టీరియా దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని అది ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అది బ్యాలెన్స్ లో అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి వజైనాలో. ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా మనకి ప్రాపర్ అమౌంట్స్ లో ప్రాపర్ క్వాంటిటీస్ లో లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు అనేవి వస్తుంటాయి. ఇప్పుడు అది అట్లా ఉండాలి అంటే మనకి pH కూడా ప్రాపర్ గా 3.5 నుంచి 4.3 వరకు అసిడిక్ pH మెయింటైన్ అవుతే చాలా హెల్తీ. అది మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఫెమిడిలైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రైట్. వజైనా క్లీన్ చేసుకునే విషయంలో కూడా ఈ సోప్స్ ని జనరల్ గా మనం బాడీకి పెట్టే సోప్ తో కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏంటి? యూజువల్ గా అది సోప్స్ కానీ ఏదైనా యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. అది సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు కొన్ని సార్లు ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఇంటిమేట్ వాషెస్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తూ ఉంటారు. యాంటీ ఫంగల్స్, యాంటీ మైక్రోబియల్స్ చాలా యూజ్ చేస్తారు. యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేస్తారు. కరెక్ట్. అలాంటివి యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇది గుడ్ బ్యాక్టీరియా ఇంకా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు డిస్టర్బ్ అయిపోతాయి, రెండు చచ్చిపోతాయి. అలా అవ్వడం వల్ల మనకి మళ్ళీ pH బ్యాలెన్స్ అనేది పోతుంది, డ్రై అయిపోతుంది. అవును, డ్రై అవ్వడం, చాలా డిఫరెంట్ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తుంటాయి. అలాంటివన్నీ మనకి వచ్చినప్పుడు ఇది మనకి ఫెమిడిలైట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది, స్ట్రెయిన్స్ ఉంటాయి దీంట్లో, ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్. దాని ద్వారా మనకి గుడ్ బ్యాక్టీరియా అన్నది అమౌంట్స్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాంటిటీ. అది అవ్వడం వల్ల హెల్తీగా మెయింటైన్ అవుతుంది. రైట్. ఇది ఇంటేక్ అంటే టాబ్లెట్స్ రూపంలో ఉంటుందా అండి? ఇది 30 క్యాప్సూల్స్ ఉంటాయి దీంట్లో. ఎవ్రీ డే ఆఫ్టర్ డిన్నర్ మీల్ తర్వాత 1 క్యాప్సూల్ తీసుకోవాలి. 3 to 6 months పాటుగా తీసుకుంటే మీకు సిగ్నిఫికెంట్ గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఒకంత కొంచెం ఫౌల్ స్మెల్ రావటం ఇట్లాంటిది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి అప్పుడు కూడా ఫెమిడిలైట్ ఏమైనా యూజ్ అవుతుందా? ఇంకా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫెమిడిలైట్ అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు. బ్యాక్టీరియల్ వజైనోసిస్ అట్లాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ బ్యాటిల్ చేయడానికి మనకి ఫెమిడిలైట్ చాలా మంచి సొల్యూషన్. ఇప్పుడు 30 క్యాప్సూల్స్ వేసుకోవాలి అని చెప్తున్నారు కదా, పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా మరి దీన్ని వేసుకోవచ్చా? డెఫినెట్ గా. ఇంకా పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే బ్యాక్టీరియా కానీ ఇంకెక్కువ డిస్టర్బెన్స్ కానీ అది ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనకి ఫెమిడిలైట్ వాడడం వల్ల pH బ్యాలెన్స్ మెయింటైన్ అయ్యి హెల్తీగా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా డిస్కంఫర్ట్ ఏమైనా ఉంటే తగ్గించడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారు. రకరకాల సినారియోస్ ఉంటాయి దీనికి. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, తగ్గుతుందిలే అనుకుంటారు. లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ఆయిల్ పెట్టుకుని మనం ఏమైనా మేనేజ్ చేద్దాం, ఇట్లాంటి థాట్ ప్రాసెస్ లో ఉంటారు. అవన్నీ డెఫినెట్ గా తప్పని అనుకోవాలా? చాలా రాంగ్ అండి. అలాంటివి ఏమి యూజ్ చేయకూడదు. అండ్ డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు. అండ్ యూజువల్ గా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు కూడా దే గివ్ మెడిసిన్స్. అది ఒక పీరియడ్ వరకు మీరు యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ మీరు నార్మల్ గా అది టాబ్లెట్స్ యూజ్ చేయడం ఆపేసినప్పుడు మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్స్ అని రికవర్ అవ్వడం అనేది చాలా హై ఇన్సిడెన్స్ లో కనిపిస్తుంది. ఇది మళ్ళీ తిరిగి రాకుండా టోటల్ గా మనము క్యూర్ రూట్ కాజ్ ని అడ్రస్ చేయాలి. అది మనకి ఫెమిడిలైట్ అన్నది హెల్ప్ చేస్తుంది. ఆ రూట్ కాజ్ అడ్రస్ చేసి ఫర్దర్ గా ఏమి రాకుండా ఉండడానికి
టోటల్ కంప్లీట్ క్యూర్ ని ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫెమి డిలైట్. ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుందండి 3 to 6 months వాడాలండి. బట్ 3 months వాడగానే మీకు సిగ్నిఫికెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రైట్, ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది? మీకు ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది కదా, మీరు ఎవరైనా కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అది మాకు డైటీషియన్ టీమ్ అనేది ఉంది, వాళ్ళు కూడా అందరు ఫీమేల్స్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చా? యా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మా టీం మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఎలా యూజ్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేయాలి, డైటరీ మోడిఫికేషన్స్ ఏం చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, అన్ని ప్రాపర్ గా మీ గైడెన్స్ అనేది మా సైడ్ నుంచి వస్తుంది. సో డెఫినెట్ గా ఇటువంటి సమస్యలతో ఎవరికి చెప్పుకోవడానికి మేము భయపడుతున్నాము, వజానాకి సంబంధించిన ఇబ్బంది మాకు ఉంది అని అనుకుంటే గనక డెఫినెట్ గా ఫస్ట్ కాంటాక్ట్ చేయండి. సో అభితా గారు చెప్పినట్టుగా మంచి టీం ఉంది కాబట్టి మీకు ఫస్ట్ అసలు ఏం చెయ్యాలి మీరు అనేది ఫస్ట్ ఒక గైడెన్స్ వస్తుంది. ఆ తర్వాత డెఫినెట్ గా ఫెమి డిలైట్ చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.